తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రతిష్టాత్మక నరసన్నపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి బొగ్గు రావణమూర్తి గారు. ఆయన మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రావణమూర్తి గారు, నరసన్నపేట ప్రజలు రమణమూర్తి గారికి ఎందుకు ఓటేయాలంటే ఏమని సమాధానం ఇస్తారు? ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదలాలి కాబట్టి నర్సన్నపేట అని కాదు, ఈ రాష్ట్రంలోని ప్రజానీకం వల్ల మా ఉమ్మడి కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటానికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ నర్సన్నపేట గురించి మీరు అడిగారు కాబట్టి ఈవేళ నర్సన్నపేట అభివృద్ధి నోచుకోకుండా ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ఈ నర్సన్నపేట ప్రజానీకం మంచి మెజార్టీ ఇప్పుడు ఎవరైతే నాతో పోటీ చేస్తున్న కృష్ణదాస్ గారు ఉన్నారో అతనికి 3 పర్యాయాలు 4 ఎన్నికల్లో గెలిపించినప్పటికీ అభివృద్ధి జరగలేదంది ఈవేళ నర్సన్నపేట ప్రజానీకం అందరి మనసుల్లో ఉంది. అది కుటుంబ పాలన ఎక్కడుంది అనే విషయాన్ని ఈవేళ ప్రజానీకం అలాగే వాళ్ళ క్యాడర్లో కలిపి అసంతృప్తి ఉంది. మరి అభివృద్ధి అంది అతనికి మరి పట్టదా, లేకపోతే అతనికి చేత కాదా అంది నాకు అర్థం కాదు. ఇవాళ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతాయి, ప్రజాప్రతినిధులు మారుతారు, అది సర్వసాధారణం. కానీ ఏ ప్రభుత్వంలో తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలున్నా అది అవసరమైనప్పుడు కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ బొంతు ఎత్తిపోతల పథకం ఉంది. సారోకోట మండలం బాగా వెనుకబడిన ప్రాంతం. అలాగని మంచి సారవంతమైన నేల ఉంది, రైతులు ఉన్నారు, ఎస్సీ, బీసీ అన్ని వర్గాల వారు ఉన్నారు. అది గౌరవ చంద్రబాబు నాయుడు నాడు ముఖ్యమంత్రిగా ఉంటే వారిని దృష్టిలోకి తీసుకెళ్ళి బొంతు ఎత్తిపోతల పథకం 180 కోట్లతో మంజూరు చేయించాను. మరి అది ఇవాళ గాలికి వదిలేశారు. ఇతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కలిపి 60% పనులు పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్ని ఈవేళ ప్రజలకి దాని తాలుగా ఫలితాలు రాకుండా ఉన్నాయంటే దానికి బాధ్యత అతను కాదా? దానికి ఆన్సర్ ఏం చెప్తారో తెలియజేయాలి. అలాగే శ్రీమొక్కలింగం దగ్గర తాగునీరు అందించాలన్న ఆలోచనతో జలుమూరు, సారోకోట మండలాలకి కొంత భాగానికి తాగునీరు అందించాలనే ఆలోచనతో 48 కోట్లు 28 + 20 కోట్లు మంజూరు చేసి ఆ పనులు కలిపి శరవేగంతో చేయించి 73% పూర్తి చేయించాను. ఇవాళ నువ్వు వేరు చేసావు. ఆ తాగునీరు ప్రాజెక్ట్ ఎందుకు గాలికి వదిలేసినావో అతను ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే టూరిజం డెవలప్మెంట్ గురించి ఎక్కడైనా మీరు చూడండి, ఒక 2 R&B రోడ్ల మధ్యన బ్రిడ్జి శాంక్షన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఒక విజన్తో కోస్టల్ కారిడార్గా ఏర్పడాలి. మరి నౌపడ నుంచి శ్రీకాకుళం వరకు ప్యారలాల్గా ఒక రోడ్డు తయారు చేయాలనే ఆలోచనతో మరి నేను అలాగే టూరిజం డెవలప్ చేయాలని శ్రీకూర్మం, అలాగే సాలిహొండం, ఇక్కడ జగతిమెట్ట, దీర్ఘాసి దుర్గమ్మ తల్లి, శ్రీమొక్కలింగం, అలాగే టూరిజం కింద రంగసాగరం ట్యాంక్ని కలిగి బోట్ క్లబ్గా డెవలప్ చేయడానికి ఒక టూరిజం ఆలోచనతో చేసింది ఒంటిమండలం బ్రిడ్జి. అది తయారైతే ఈ ప్రాంతం అంతా డెవలప్మెంట్కి మనం అవకాశం కల్పించి, ఉపాధికి అవకాశం కల్పించి ఆలోచనతో చేసింది. ఏదో ఒంటిమండలం బ్రిడ్జి అక్కడ కట్టిస్తున్నామని కాదు. అటువంటి బ్రిడ్జి సుమారు 60% వర్క్ అయిన తర్వాత ప్రభుత్వం మారింది. మాట్లాడండి, ఆ ఒంటిమండలం బ్రిడ్జి ఎక్కడా లేదు. ఆ మబ్బుగాం, దాని పేరు ఒంటిమండలం గార బ్రిడ్జి అయినప్పటికీ మబ్బుగాం భూముల్లోనే ఉంది ఆ బ్రిడ్జి. అతనే స్వయంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, R&B మినిస్టర్ అయిన కలిపి మరి ఎక్కడ చలనం లేదంటే ఎందుకు అతనికి ఇవ్వాలి? దానికి ఆన్సర్ ఏం చెప్తారు అతను? ఇవాళ వాళ్ళకి తెలిసిందంతా ఇసుక, అలాగే ఎక్కడ లిటిగేషన్ సైట్లు, దీని మీదే దృష్టి పెట్టారు తప్పించి ఈ నియోజకవర్గం ఏమవుతుంది, ఈ నియోజకవర్గ అభివృద్ధి ఏమవుతుందంది వాళ్ళ కాన్సెప్ట్లోనే లేదు. అటువంటిప్పుడు ఎందుకు వేయాలి అంటే, నేను కామన్ వాటర్ని అనుకోండి, అప్పుడు ఎందుకు వేయాలని నాలోని కలిపి ఆలోచన వస్తుంది. మరి అది కాదు కదా. అంచేత ఇవాళ నర్సన్నపేట ప్రజానీకం స్పష్టమైన ఆధిక్యం నాకు ఇచ్చి ఇవాళ నాకు గెలిపిస్తారు. మరి మీరు చూస్తున్నారు ఈ వలసలు కలిపి మరి వైసీపీ నుంచి. బొగ్గు రావణమూర్తి గారు ఇన్ని చెప్తున్నారు కదా, 2014-19 మధ్య ఎంతో అభివృద్ధి చేశాం నర్సన్నపేటకనే చెప్తున్నారు. 2019లో మీకు చేతి ఫలితం వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకు 2019లో ఓటమి పాలయ్యారు? ఈ దఫా ఎలాంటి రెక్టిఫై చేసుకుని ఎన్నికలకు వెళ్ళబోతున్నారు? 2019 ఎన్నికలంది ఒక అవకాశం.
ఒక అవకాశం అంది అవి ఎంతో ఒక పెద్ద అవకాశం అది. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి అడగడం. అలాగే కృష్ణదాస్ గారు కలిపి నాకు ఈ అవకాశం ఇవ్వండి, నాకు మంత్రి అవుతాను అంటే నమ్మారు. మరి నమ్మి అతను 2019లో గెలిపించిన తర్వాత ఈ 19-24లో అతని పనితీరుని, నా పనితీరుని బేరేజ్ చేసుకున్నారు ఈవేళ. ఆవేళ ఒక అవకాశం అన్నిట్లో గాలి, ఆ గాలిలో ఎవరూ ఆగలేదు. ఈవేళ ఆ పరిస్థితి లేదు. స్పష్టంగా ప్రజానీకం ఓటర్ తెలుసుకున్నారు. 2014 నుంచి 19 వరకు ఒక అవకాశం రమణమూర్తికి ఇస్తే ఏ విధంగా పనిచేసినాడు. మరి నేను ఒకటే చెప్తున్నాను, నా పదవి ఏదైతే ఏ ప్రజలతో ఎన్నుకోబడ్డానో ఆ ప్రజలకు సేవకుడిగా ఉన్నాను నేను. ఏ రోజు నా పదవిని ఉపయోగించుకొని నేను కానీ నా కుటుంబం కానీ ఏ రోజు కలిపి దాన్ని చూపించి మేము ఎక్కడ రాజకీయాలు చేయలేదు. ఏ ప్రజలతో ఎన్నుకోబడ్డానో ఆ ప్రజలకు సేవకుడిగా ఉండాలని చేశాను. ఈవేళ ఆళ్ళ పాలన కలిపి చూశారు. ఆ పదవిని అడ్డు పెట్టుకొని ఏ విధంగా మరి సంపాదించవచ్చునో, ఏ విధంగా కుటుంబాన్ని మరి ముందుకు తీసుకెళ్ళవచ్చునో ఆ విధానంతో వెళ్ళిన వలన ఇవాళ వాళ్ళ పార్టీలోనూ కలిపి కొంతమంది ఇవాళ మరి వ్యతిరేకించి, వాళ్ళ విధానాలు వ్యతిరేకించి ఇవాళ బొగ్గురామమూర్తికి మరి సంఘీభావం ఇచ్చి, మద్దతు ఇచ్చి ఇవాళ గెలుపుకి ఆళ్ళు కలిపి కీలకం కాబోతున్నారు. మా కేడర్ కలిపి మరి కష్టాల్లో, సుఖాల్లో నా వెనకుండి ఇవాళ నా గెలుపు కలిపి పెద్ద మనసుతో ఎవరొచ్చి సహకరించినా వీళ్ళు కలిపి వాళ్ళని స్వాగతం పలుకుతున్నందుకు నా కేడర్ కలిపి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. రాష్ట్రం అంతా ఈ ఎన్నికల వేడి నడుస్తుంది. మీరు సూపర్ 6 అంటారు. వారు నవీకరించిన నవరత్నాలు అంటారు. ప్రజలు ఏది నమ్ముతారంటారు? నవరత్నాలనేది కంప్లీట్ ఫెయిల్యూర్. కారణం ఏంటంటే అందులో 99% అమలు చేసామంటారు. అయితే నేను ఇప్పుడు ఆళ్ళకే మీ ద్వారా ప్రశ్నిస్తాను నేను. ఇవాళ మద్య నిషేధం అన్నాడు. మద్య నిషేధం చేయకపోతే నేను ఎన్నికలకే రానన్నాడు ఆవేళ. ఈవేళ మద్య నిషేధం కాదు. ఆ మద్యం పేరుతో దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఎక్కడైనా మనకు ఒక బజార్ కొట్టుకెళ్తే కంప్యూటర్ బిల్ ఇస్తాడు. ఒక అకౌంటబిలిటీ ఉంటది. ఇవాళ మద్యం షాప్‌లో నీకు ఆన్‌లైన్ పేమెంట్ గానీ, ఫోన్‌పే గానీ లేకుండా ఒక అకౌంటబిలిటీ లేకుండా మద్యం ద్వారా దోపిడీ జరుగుతుంది. అలాగే ఇసుక. ఇవాళ ఎంతోమంది పేదవాళ్ళ కడుపు కొట్టాడు. అలాగే అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి అని ఏం చేసినాడు? ఒక బిడ్డకి. ఆ బిడ్డకి కలిపి కోతలు పెట్టి మరి ఈ ఈ ఇయరైతే అది ఏసే పరిస్థితి లేదు. అమ్మఒడి గాలికెళ్ళిపోయింది. అమ్మఒడి లేదు. అలాగే మహిళలందరికీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే పసుపు కుంకుమ కింద ఇస్తామన్నామో ఇచ్చింది 2 పర్యాయాలు కలిపి 10,000, 10,000 ఇచ్చాం. ఈవేళ నువ్వేం చేస్తున్నావు? 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు మహిళలట. మిగతా వాళ్ళు మహిళలు కదా! నాకు తెలిసి వాళ్ళు కుటుంబ ఆర్థిక పరిస్థితిని పరిపక్వత చేసుకోవడానికి 18 సంవత్సరాలు దాటిన మహిళలకు కలిపి ఆర్థిక స్వలంబన కల్పించాలి. ఆ ఉద్దేశంతోటే మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ ముందడుగులేసింది. డ్వాక్రా సంఘాలు పెట్టడం గానీ, స్వయం శక్తి సంఘాలు పెట్టడం గానీ, ఉద్యోగాల్లో గానీ, చదువుల్లో గానీ ఇవాళ రిజర్వేషన్ కల్పించింది ఆ ఘనత కలిపి చంద్రబాబు నాయుడుదే. మను చరిత్రను తీసుకుంటే ఆడవాళ్ళు వంటింటికి పరిమితి అయి ఉండే పరిస్థితిని ఇవాళ మగవారితో సమానంగా అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఈవేళ చంద్రబాబు నాయుడు మళ్ళా వస్తే సూపర్ 6 కలిపి అమలు చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. సంక్షేమం పెట్టిందే తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు నుంచి ఈవేళ చంద్రబాబు నాయుడు వరకు ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా ఒక ఉదాహరణ మీకు చెప్తాను. రూ. 35 పెన్షన్ ఎన్టీ రామారావు పెడితే రూ. 70 చేసింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. మళ్ళా 200 ఎన్ని సంవత్సరాలు పెట్టింది అనుకోరు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూగా ఉంటే రూ. 200 పెన్షన్ అయిందయ్యా. ఇవాళ అదే 200ని 1000 నుంచి 2000 వరకు చేసింది చంద్రబాబు నాయుడు. అదే విశ్వసనీయత అంటే. నువ్వు 3000 అన్నావు. ఎన్నాళ్ళు పెట్టింది? 33 మూలుగులు మూలిగి మొన్న లాస్ట్ జాన్యువరిలో ఈ జాన్యువరిలో నువ్వు 3000 చేయగలిసినావు. అది నీకు మాకు ఉండే విశ్వసనీయత. నువ్వేం మాట్లాడుతావు? సంపద సృష్టించడం తెలుసును. ఆ సంపదని అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు పెట్టడం తెలుసును. నువ్వు పూర్తిగా రాష్ట్రాన్ని దివాళా చేసినావు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు రెవెన్యూలో లోటే చూపించారు కానీ ఎప్పుడు కూడా ఇది చూపించలేదని చెప్పి జగన్ ఆరోపిస్తారు. నేను సూటిగా ప్రజానీకానికి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రజలారా, ఓటర్ మహాశైలారా, మీ ద్వారా నేను సూటిగా మీ తరపున నేను ప్రశ్నిస్తున్నాను. మనకి 52లో రాష్ట్రం ఏర్పడితే, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడితే నాటి నుంచి 2019 వరకు 3,60,60,000 కోట్లు
ఈ రాష్ట్ర రుణాలుంటే మరి 19 నుంచి 24 వరకు తీసుకుంటే 10,00,000 పైచిలుకు రుణం వాడినాడంటే మరి ఈ రాష్ట్ర ఆదాయం ఏమైంది? ఈ అప్పులు తెచ్చిన డబ్బు ఏమైంది? నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ? మరి ఎంతోమంది మహాత్ములు అంటే ఎన్ని పార్టీలు ఉండొచ్చు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమం 3,60,00,000 రుణం వాడారు. దాంట్లోనే శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టారు, దాంట్లోనే తెలుగు గంగ కట్టారు, దాంట్లోనే మొన్న రాజధాని నిర్మాణాలు కలిపి ఇవన్నీ జరిగితే 3,60,00,000 అయితే నువ్వు ఎక్కడ బటన్ నొక్కాను అది రివర్స్లో నీ ఇంటి బటన్ నొక్కుంటానువేమో నాకు డౌట్, నీ అకౌంట్లో బటన్ నొక్కుంటాను డౌట్. 5 సంవత్సరాల్లో 10,00,000 అప్పులు వాడిన ఘనుడు ఈ భారతదేశంలోనే ఎక్కడ ఎవడు ఉండడు. రాజధాని లేని రాష్ట్రం కలిపి ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు. నీకు చరిత్ర లేదు, చరిత్రహీనుడు ఈ ముఖ్యమంత్రి. అయితే మొత్తానికి 2024 ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్నాయి. వాళ్ళేమో వైనాట్ 175 అంటారు, మీరేమో వైనాట్ పులివెందులు అంటారు. ఈ నేపథ్యంలో బొగ్గు రమణమూర్తి ఏమని జోస్యం చెప్తారు? వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? నరసన్నపేటలో ఏంటి పరిస్థితి? మెజారిటీ ఏంటంటారు? మెజార్టీ ప్రజాస్వామ్యం మెజార్టీలు చెప్పే సంస్కృతి కాదు. కారణం అంటే నాకు ఒక ఓటే, ఓటర్కి ఒక ఓటే. ఈవేళ ప్రజల నాడి బొగ్గు రమణమూర్తి గెలిపించాలి, మళ్ళా శాసనసభ్యుడు చేయాలని స్పష్టమైన ఉద్దేశాలతో మా నియోజకవర్గం ప్రజానీకం ఉన్నారు. అలాగే రాష్ట్రంలో కలిపి ఒక సునామీ వస్తుంది. వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందలని కలిపి నేనే అంటాను. కారణం అంటే ఆ పరిస్థితి ఉంది ఈవేళ. అందువలన రాబోయే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేనతో కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడుతుంది. సంపద సృష్టించి ఆ సంపదని అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు పెట్టే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అలాగే ఒక ఆవేశంతో, ఒక సదుద్దేశంతో ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆ జోడెద్దులు పరిగెడతాయి. కేంద్రంలో సహకారం తీసుకొని ముందుకు నడుస్తాం. ఇది మొత్తానికి నరసన్నపేట కూటమి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి గారు చెప్తున్నమాట. భవిష్యత్తులో నరసన్నపేటలోనూ అదేవిధంగా రాష్ట్రంలోనూ స్పష్టమైన ఆధిక్యం కూటమి కనబరుస్తుందని, తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని బొగ్గు రమణమూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏదైతే 2014, 19లో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మరోసారి తన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని, గడిచిన 5 ఏళ్ళు ధర్మాన కృష్ణ నరసన్నపేటకి చేసింది ఏమీ లేదని బొగ్గు రమణమూర్తి ఎద్దేవా చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.